తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. అది నిజమేనా? ఎటువంటి యోగం పట్టబోతోంది? ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇంకా గొప్పగా ఉండేందుకు? తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జాతక ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ముందు అంటే సంవత్సరాలకి ఒక పేరు అనేది వస్తుంది, వాటి అర్థం కూడా ఉంటుంది కదా. విశ్వావసు అంటే అర్థం ఏంటండి అసలు? విశ్వావసు నామ సంవత్సరం, విశ్వావసు నామ సంవత్సరం అనగా గంధర్వ రాజులలో ఒక రాజు పేరు. ముఖ్యంగా వివాహం కాని అబ్బాయిలకి ఈ విశ్వావసు నామ సంబంధించినటువంటి ఈ గంధర్వుడి యొక్క మూలమంత్రముతో హోమము గనక జరిపించుకున్నట్లయితే తప్పకుండా ఆలస్య వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి తొందరగా వివాహం అవుతుంది. అంతేకాకుండా ప్రధానంగా విశ్వావసు అనంటే విశ్వములో నమ్మదగినటువంటిది అని అర్థం. ఎవరినైనా కానీ మనం నమ్మగలిగినటువంటి వాళ్ళని సూచించేటువంటిది విశ్వము అంటే విశ్వము, విశ్వాసము అనేటువంటిది. కాబట్టి విశ్వావసు అనంటే నమ్మదగినదిగా అనేటువంటి అర్థంగా మనం తీసుకోవచ్చు. గురుగారు, తులారాశి వారి జాతక ఫలితాలు అన్ని చోట్ల నేను విన్నాను గురుగారు. అసలు తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం అనేది చెప్తూ ఉన్నారు. అది నిజమేనా? ఉంటే గనక ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. వాస్తవమేనమ్మా. ఎందుకనంటే తులారాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటంటే యోగకారకుడైనటువంటి గురువు నవమస్థాన సంచారము, అలాగే శని భగవాను వారు షష్టమ స్థాన సంచార ప్రభావం, అలాగే రాహుకేతులు కూడా అనుకూలించేటువంటి పరిస్థితి వెరసి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణముగా ఎక్కువ కాలం, సంవత్సరంలో ఎక్కువ కాలం యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఏదనుకున్నారో అవి చేసుకోవడానికి, అవి సాధించుకోవడానికి కొన్ని సమయాలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా మొత్తం 3 టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే టైప్ 1 జోన్లోకి వచ్చేసేసరికి ప్రధానంగా మే 14వ తారీఖు రోజు వరకు, అనగా మార్చి 30 నుంచి మే 14వ తారీఖు వరకు తులారాశికి అష్టమ స్థానంలో గురు సంచారము, తర్వాత మే 14 నుంచి నవమ స్థానంలోకి, అలాగే మళ్ళీ సెప్టెంబర్ 28 నుంచి దశమ స్థానంలోకి ఉండడం. ఈ కారణం చేత మే 14వ తారీఖు తర్వాత సంపూర్ణముగా గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ధనకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడు, కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి వాడు, పనులలో అనుకూలతలో ఉన్నటువంటి విధానంలో యోగించేటువంటి గురుగ్రహము మే 14వ తారీఖు తర్వాత వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అయిపోయేంత వరకు కూడా గురువు సంపూర్ణమైనటువంటి మద్దతు, యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏదైతే ఈ ఉగాది నుంచి మే 14 వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు, సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కొంత నిరాశగా ఉంటుంది. అలాగే విద్య సంబంధమైనటువంటి విద్యాకారకుడు, ధనకారకుడు కాబట్టి విద్యపరంగా, ధనపరంగా ఏవైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకి బాగా కష్టపడితే తప్ప ఫలితం లభించినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ టైప్ 1 జోన్లోనే మార్చి 29వ తారీఖు నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు శని భగవానుల వారు. ఇది యోగించేటువంటి సమయం. కాబట్టి ఇక్కడ యోగించేటువంటి సమయం, ఇక్కడ ధనకారకుడు అనుకూలంగా లేడు, కానీ శని యోగిస్తున్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సంబంధించి కింది స్థాయి వలన మేలు జరుగుతుంది. ఆ మేలు జరగడం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని సేవ్ చేసుకోలేకపోవడం వల్ల నష్టపోతారు మే 14 వరకు. కాబట్టి వచ్చిన డబ్బుని ఏదో విధంగా ఫిక్స్డ్ అసెట్ రూపంలో మే 14 వరకు పెట్టుకొని, మే 14 తర్వాత ఈ శని అనుకూలము, గురు అనుకూలం ఉన్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి రాజయోగాన్ని మే 14వ తారీఖు తర్వాత పొందుతారు. కాబట్టి డబ్బులు వచ్చినా శని భగవాన్ వల్ల డబ్బులు వస్తాయి, కానీ గురువు అనుకూలంగా లేని కారణం చేత డబ్బులు ఖర్చు అవుతుంటాయి. అలాగే ఇక్కడ ప్రధానంగా ఇది ఈ శని మీనరాశిలో ఎప్పుడైతే సంచారం చేస్తుంటాడో అప్పటి వరకు కూడా, అనగా మార్చి 29వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తుంటాడు. ఈ సమయంలో శత్రుంజయము మరియు రాజకీయ సంబంధమైనటువంటి ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడము,
అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో మీకు చక్కగా అనుకూలమైనటువంటి తీర్పు రావడము, అలాగే ఆటలకు క్రీడలకు సంబంధించినటువంటి వాటిల్లో మీరు సంపూర్ణంగా ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేటువంటిది ఈ యొక్క శని ప్రభావం వలన గోచరం అవుతుంది. క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, విద్యార్థులకి, అన్ని రకాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా శని అనుగ్రహిస్తాడు. కానీ గురువు అనుకూలం మే 14 వరకు లేదు కాబట్టి బాగా కష్టపడే ప్రయత్నం చేయండి, ఈ శని అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ టైప్ 2 జోన్లో గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా సెప్టెంబర్ 28వ తారీఖు రోజున కర్కాటకంలో ప్రవేశిస్తాడు. నవంబర్ 12 వరకు కర్కాటకంలో రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు కర్కాటకంలో వక్రీకరించి మళ్ళీ డిసెంబర్ 27వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అయిపోయేంత వరకు కూడా మిథున రాశిలో వక్రీకరిస్తాడు. కాబట్టి ఈ యొక్క మే 14వ తారీఖు నుంచి మిథున రాశిలో ప్రవేశం చేసిన సెప్టెంబర్ 28 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు నవమ స్థానం, దశమ స్థానంలో ప్రవేశం చేయడం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు. ఇక్కడ ఎప్పుడైతే కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడో సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు, ఇంచుమించు సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలలో ముఖ్యముగా తీర్థయాత్ర సందర్శన, అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులకి వెళ్ళడం, దగ్గరికి వెళ్ళడం, లేదా గొప్ప దేవాలయాన్ని, క్షేత్రాలని సందర్శించడం, దైవపరంగా ఎక్కువగా ఆలోచనలో ఉండడం, దైవపరంగా ఖర్చులు అవుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి మీ కుటుంబంలో అని చెప్పవచ్చు. ఇక శని భగవాన్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జూలై 13వ తారీఖు నుంచి మీనరాశిలో వక్రీకరించి ఉంటాడు, కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఏమవుతుంది? జూలై 13వ తారీఖు నుంచి మీనరాశిలోకి వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు షష్టమ భావ ఫలము, పంచమ భావ ఫలాన్ని అక్టోబర్ 9 వరకు ఇస్తాడు. అయితే చాలా మటుకు ఎప్పుడో గత 5 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి అర్ధాష్టమ శని దోష ప్రభావం కొద్ది కాలం పాటు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 10 నుంచి ఇక్కడ నవంబర్ 25వ తారీఖు వరకు, అంటే అక్టోబర్ 10 టు నవంబర్ 25, అంటే ఎంత దగ్గర అక్టోబర్ నుంచి నవంబర్ 10 ప్లస్ 15, అంటే దాదాపు 45 రోజుల పాటు అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని తులారాశి వాళ్ళు పొందబోతున్నారు. కాబట్టి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25వ తారీఖు మధ్య కాలంలో వాహన నష్టము కానీ, గృహ నష్టము కానీ, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఆకస్మికమైనటువంటి బదిలీలు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పడడం కానీ, ఇలా అన్ని రకాలుగా కొంత శని ప్రభావం, అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని తులారాశి వాళ్ళు ఒక 45 రోజుల పాటు జీవితంలో ఒక జర్క్ వచ్చేస్తుంది. ఆ 45 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇది టైప్ 2 జోన్లో మీరు గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశముగా చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే టైప్ 3 జోన్లోకి వచ్చినట్లయితే డిసెంబర్ 27వ తారీఖు రోజున మిథునంలోకి ప్రవేశం చేస్తాడు. డిసెంబర్ 27 నుంచి విశ్వావసునామ సంవత్సరం అయిపోయేంత వరకు కూడా మిథున రాశిలోనే వక్రీకరించి ఉంటాడు. మార్చి 14వ తారీఖు వరకు దాదాపుగా వక్రీకరించినటువంటి గురు ప్రభావం వలన ఏం జరగబోతుంది? మీకు విదేశానికి వెళ్ళాలనే కోరిక ఏదైతే ఉంటుందో, విదేశీ విద్య, విదేశీ సంబంధించినటువంటి అవన్నీ కూడా డిసెంబర్ 27 నుంచి మార్చి 14వ తారీఖు రోజున, అలాగే ఈ మే 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో ముఖ్యంగా విదేశీ విద్య చేసుకోవాలి లేదా విదేశంలో ఉద్యోగం సంపాదించుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా కావచ్చు, లేదా వృత్తి నైపుణ్యం పరంగా కావచ్చు, ఏదైనా ఒక కొత్త విద్యని మే 14 నుంచి సెప్టెంబర్ 27 మరియు డిసెంబర్ 27 నుంచి మార్చి 14వ తారీఖు మధ్య కాలంలో ఒక డిప్లొమా కోర్సును చేసే అవకాశము గోచరమవుతుంది. ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు, ఏదైనా ఇతరులతో వాగ్వివాదాలు ఉంటే ఆ వివాదంలో మీకు అనుకూలంగా మీకు వివాదాలు సమసిపోతాయి. ఇది చెప్పవచ్చు. ఇక టైప్ 3 జోన్లో కనుక చూసుకున్నట్లయితే శని ప్రభావం వలన ప్రధానంగా నవంబర్ 26వ తారీఖు నుంచి కుంభరాశిలోనే స్థితి పొంది ఉండడం, జనవరి 10వ తారీఖు వరకు, నవంబర్ 26 నుంచి జనవరి 10వ తారీఖు వరకు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, జనవరి 10వ తారీఖు నుంచి ఇక పూర్తిగా షష్టమ స్థానంలో ఉండడం. కాబట్టి ఏమవుతుంది? నవంబర్ 26 నుంచి జనవరి 10వ తారీఖు వరకు ఇంచుమించు డిసెంబర్ 26 ప్లస్ అక్కడ 15, మళ్ళీ 45 రోజుల పాటు
కొంత మానసికమైనటువంటి ఆందోళన చెందేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక జనవరి 10 నుంచి విశ్వావసునామ సంవత్సరం అయిపోయేంత వరకు కూడా సంపూర్ణముగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ఈ చెప్పిన సమయాల్లో ఉన్నటువంటి మంచి సమయం ఏదైనా గమనించుకొని తదనుగుణంగా మీ యొక్క సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పైకి ఎదగడం, సమయం అనుకూలంగా లేనప్పుడు తగ్గి ఉండడం అనేటువంటి చేసుకుంటే చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు. మరి తులారాశి మహిళలకి ప్రత్యేకంగా ఎలా ఉండబోతోంది గురువుగారు? తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా అష్టమ గురు ప్రభావం మే 14 వరకు అనుకూలంగా లేదు. ఈ కారణం చేత ప్రధానంగా అజీర్తి, అసిడిటీ, అలాగే కాలేయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో డైట్ కంట్రోల్ అనేటువంటిది చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తీసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 10వ తారీఖు నుంచి ప్రధానంగా ఈ శని భగవానుల వారు కుంభరాశిలో ప్రవేశం చేయడం, అలాగే అక్టోబర్ 10 నుంచి జనవరి 9 వరకు ఈ సమయం అనుకూలంగా లేదు మహిళలకి. కాబట్టి ఈ సమయంలో కూడా కింది స్థాయి వాళ్లతో అక్టోబర్ 10 నుంచి జనవరి 9 వరకు మీ కింది స్థాయి వాళ్లతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉద్యోగంలో సహచరులతో కానీ, అధికారులతో కానీ, వ్యాపారం చేస్తున్నట్లయితే ఇతరులతో కానీ జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి గౌరవ మర్యాదలకు మాత్రం ఎటువంటి లోటు రాదు. మీ మాట వేదవాక్కుగా కుటుంబ సభ్యులు అందరూ పాటిస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలు సంతానవంతులవుతారు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి మే 14 తర్వాత వివాహం జరిగే అవకాశం గోచరమవుతుంది. ఇంకా ముఖ్యంగా అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉన్నప్పుడు క్లిష్టమైనటువంటి పనులని కష్టపడి ఆ పనులలో విజయాన్ని పొందుతారు. ఎప్పటి నుంచి? అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు మధ్యకాలంలో ఈ సంబంధించినటువంటి క్లిష్టమైనటువంటి పనులని మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టంతో పూర్తి చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలంలో వివాహం కాని అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది. అయితే మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళకి మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందండి తులారాశి వారికి? మే 14వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేని కారణం చేత విద్యార్థులు బాగా కష్టపడాలి. శని ప్రభావం అనుకూలంగా ఉంది. బాగా ఉత్సాహంతో సామర్థ్యానికి మించి కష్టపడతారు. కానీ గురు అనుగ్రహం లేకపోవడం వల్ల ఊహించింది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహమే మిమ్మల్ని పైకి తీసుకువెళ్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా పెద్దల ఆశీర్వచనం ప్రభావం ఉంటుంది. అలాగే గతంలో ఏదైనా కానీ పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం కనుక పోటీ చేసినట్లయితే తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఖర్చులు మాత్రం అధికంగా అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు రైతులకి 2 పంటలు లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా మీ యొక్క ప్రతిభకు తగ్గట్టుగా మీకున్నటువంటి ప్రాజెక్టులని పూర్తి చేసుకొని ఆదాయ మార్గాన్ని పెంచుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే ఈ సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి జ్యువెలరీ, ఎడ్యుకేషనల్ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మే 14 వరకు నష్టాలు చవి చూడాల్సినటువంటి పరిస్థితి. మే 14 తర్వాత కొత్త ప్రాజెక్టులు, కొత్త బ్రాంచ్ల విస్తరణ చేసుకోవడం తద్వారా మంచి జరుగుతుంది. అలాగే స్త్రీ సంబంధమైనటువంటి అనగా సౌందర్య సాధనాలు వ్యాపారము, బొటిక్, బ్యూటీ పార్లర్లు, క్లాత్ ఇండస్ట్రీ, బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళకి అధిక ధనాదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. కాంట్రాక్టులు తీసుకునేటువంటి వాళ్ళకి ముఖ్యంగా లాభంగా ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళకి కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా సిమెంట్, ఇసుక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే నూనె వ్యాపారస్తులు, బట్టి వ్యాపారస్తులు, అలాగే ఈ సంబంధించినటువంటి మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అధిక ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యాపార అవకాశాలు, విస్తరణలు బాగా జరుగుతాయి. తద్వారా అధిక లాభాలు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. తర్వాత అన్ని రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గురు, శని, రాహుకేతుల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చమ్మా. ఇక గురుగారు అంత బాగుందన్నారు. అయితే కొన్ని రోజులు అనేవి కాస్త శని ప్రభావం ఉంటుందని చెప్పారండి. అలాగే గురు ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి మరి వారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా ప్రధానంగా మనిషికి సంబంధించినటువంటి ఆకస్మిక ప్రమాదాలు కొన్ని చోటు చేసుకుంటాయమ్మా జీవితంలో జాతకరీత్యా. అటువంటి ఆకస్మిక ప్రమాదాలు కానీ లేకపోతే వాహనం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సెప్టెంబర్ 12 నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు అనుకూలంగా లేని సమయము.
ఈ సమయంలో వాహన ప్రమాదములు చోటు చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఆపరేషన్స్ జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు, వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆ సమయంలో ముఖ్యంగా గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. వాహన ప్రమాదములు లేదా వాహన మార్పులు, గృహ మార్పులు ఈ జనవరి 15 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు వరకు చూడవచ్చమ్మా. అలాగే ప్రతి మనిషికి కూడా ప్రధానంగా దైవానుగ్రహం తప్పనిసరి. మీ యొక్క సంకల్పం, ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం సంపూర్ణంగా నెరవేరాలి. అలాగే జాతకరీత్యా మీరు ఏ జ్యోతిషుల దగ్గరికి పోయినా ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి దోషాలకి సంబంధించినటువంటి పరిహారాలు అనేటువంటివి సంవత్సరం మొత్తం, విశ్వావసునామ సంవత్సరం మొత్తం ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ హోమాలు. ఈ సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం, మొట్టమొదటి కార్యక్రమం అక్కడ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. మీ సంకల్పము మరియు మీ జాతకరీత్యా ఉండేటువంటి సకల దోషాలు తొలగిపోవడానికి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగస్తులు ప్రధానంగా చాలామంది గత సంవత్సరం అనేటువంటి సందర్భంలో ఉద్యోగం మారాలి, అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుందా అనేటువంటి సందర్భాలు చాలా అనుకుంటుంటారు. ఈ సందర్భంగా నిరుద్యోగస్తులకైనా, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఉద్యోగంలో మారాలి అని అనుకున్నా ఏ సమయంలో ప్రయత్నం చేస్తే కాలం కలిసి వస్తుంది అని అంటే ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైన సమయం. కాబట్టి ఉద్యోగంలో మార్పుకి ఈ సమయం చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 14వ తారీఖు వరకు కూడా సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కావున ఈ చెప్పినటువంటి 2 సమయాల్లో మీరు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు జీవితంలో పైకి వస్తారు. సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఆగస్టు 16వ తారీఖు వరకు, మార్చి 30 నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు కొత్త ఉద్యోగ మార్పులు చేపట్టకుండా ఉన్న వాటిని కొనసాగుతూ ఆ తర్వాత మార్పులకి మీరు అంగీకారం పొంది శ్రీకారం చుట్టినట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతారు. అట్లాగే మీ యొక్క సంకల్పం ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి తో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి సంకల్పం నెరవేరాలి. అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు పోవాలి. ప్రతి నెల మృత్యుంజయ హోమాలు, ఈ యొక్క సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు తులారాశి వారి జాతక ఫలితాలు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.